పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 52 రోజుల పాటు సింహరాశిలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక, అలానే కుజరాహు గ్రహాల పరస్పర వీక్షణం. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయికను పిశాచ యోగం అంటారు. ఈ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయం తెలియజేస్తాను. వీడియో మొత్తం చూడండి. ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ పాయింట్. కుజకేతు గ్రహాల యొక్క కలయిక సహజంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ యుద్ధ వాతావరణం కలిగిస్తుంది. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఇంకా యుద్ధ వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది. అలానే అనేక దేశాల మధ్య, అంటే నేను దేశాల పేరు చెప్పదలుచుకోవట్లేదు, ప్రపంచమంతా కూడా ఒక రకమైనటువంటి యుద్ధోన్మాదంతో కూడినటువంటి పరిస్థితులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. మరి వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఎక్కడ జరుగుతున్నాయి? ఇవి తృతీయ స్థానంలో జరుగుతున్నాయి. అంటే మిథున రాశి వారికి సింహరాశి అనేది తృతీయ స్థానం. ఈ తృతీయ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించిన స్థానం అంటే తమ్ముళ్ళకి, సాహసాలకి, ప్రయాణాలకి, కొన్ని రకాలైనటువంటి రచనా వ్యాసంగానికి, కమ్యూనికేషన్స్కి, మీరు చేసేటటువంటి ప్రయత్నాల యొక్క శక్తికి సంబంధించినటువంటి స్థానం. అలానే మీ రాశికి 9వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత భాగ్యస్థానం అంటారు 9వ స్థానాన్ని. అది భాగ్యస్థానము, గురువులకు సంబంధించిన స్థానము, ధర్మానికి, న్యాయానికి, విదేశీయానాలకి, ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. ఇక్కడ మీ రాశికి తృతీయ స్థానంలో కుజకేతు గ్రహాలు కలుస్తున్నాయి కదా. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుందంటే, కుజుడు శక్తికి, ఆత్మవిశ్వాసానికి, ఆవేశానికి, తమ్ముళ్లకు, ప్రకృతి విపత్తులకు, కొన్ని రకాలైనటువంటి ఘర్షణలకు కారకత్వాన్ని వహిస్తాడు. అలానే కేతువు యొక్క ప్రభావంతో విరక్తి కలగటం కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరగటం కానీ, అనేక రకాలైన విఘ్నాలు కలగటం కానీ, ఇంకా చెప్పాలంటే కొన్ని విడిపోయేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కేతువు ఆధారంగా కలుగుతాయి. రాహు ఆధారంగా మాయా, మోసాలు, ఆకస్మికమైన మార్పులు, కొన్ని రాజకీయాల్లో విశేషమైనటువంటి మార్పులు అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తృతీయ స్థానం అనేది ప్రధానంగా సోదరులకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఈ 52 రోజుల పాటు మిథున రాశిలో జన్మించినటువంటి వారు మీ అక్కయ్యలతోటి కానీ, చెల్లెలతోటి కానీ, అన్నలతోటి కానీ, తమ్ముళ్ళతోటి కానీ మనస్పర్ధలు పెరిగే అవకాశం బలంగా ఉంటుంది. కుజకేతు గ్రహాలు 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద తగాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సంఘర్షణలకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండటం అనేటటువంటిది రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానం అనేది సాహసాలకు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పటికీ దాని స్థానంలో ఆవేశం కూడా పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక వల్ల మీ యొక్క ప్రణాళికలో అస్పష్టత పెరుగుతుంది. అంటే ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు, సరైనటువంటి ప్లానింగ్ లేకుండా చేసేటటువంటి పనుల వలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అర్థరహితమైనటువంటి ప్రవర్తన మరియు అర్థం లేనటువంటి మార్గదర్శనం, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సాహస కార్యాలు అయితే మాత్రము ఫలప్రదంగా మారవు. అంటే మీరు తీసుకునేటటువంటి డేరింగ్, డాషింగ్, డైనమిక్ డెసిషన్స్ అనేటటువంటివి ఫలప్రదంగా మారవు. అలానే ప్రయాణాలకి, కమ్యూనికేషన్స్కి మొదలైనటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కానీ ఈ ప్రయాణాల వలన ప్రయోజనాన్ని పొందలేకుండా ఉంటారు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కుజ దృష్టి రాహు మీద పడుతున్నటువంటి కారణం చేత ప్రమాదాలు అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కమ్యూనికేషన్లో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలలో తీవ్రమైనటువంటి అసహనం కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహు మీద కుజవీక్షణం ఉన్నటువంటి ప్రభావం కారణం చేత 9వ స్థానం అనేది భాగ్యస్థానం కాబట్టి, అంటే ధర్మానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. మీరు ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క గురువుల
గురువుల మాటల మీద ఎక్కువగా విశ్వాసం ఉంచాలి. గురువులు చెప్పినటువంటి మాటలని ఎక్కువగా పాటించడం అనేటటువంటి చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ఎక్కువగా అంటే ఆధ్యాత్మికపరమైన భావాన్ని ఎక్కువగా పెంపొందించుకోవాలి. ఎక్కువగా భగవంతుని మీద మనసును ధ్యానం చేయడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ 9వ స్థానంలో రాహు యొక్క ప్రభావము, రాహు మీద కుజివీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఈ కాలంలో మిథున రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనేటటువంటిది చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అది అనుకోనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని విధ్వంసాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని కూడా చెప్పాలి. అలానే 9వ స్థానం ఉన్నత విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఉన్నత విద్యలో మానసిక ఒత్తిడులు కానీ, మీరు ఏ కోర్సు అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో దాంట్లో తప్ప మిగిలినటువంటి వాటిలో మీకు ప్రవేశం కలిగించేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి సమయ పాలన చాలా అవసరము. కొన్ని విషయాలలో మీకు నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. నిరుత్సాహాన్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు ఉత్సాహంగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. పబ్లిక్ రిలేషన్స్లో కానీ, పబ్లిక్ కమ్యూనికేషన్స్లో కానీ విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని అపార్థాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో అపార్థాలను పక్కన పెట్టి ధైర్యంగా, సాహసంగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళడం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే, మీ సోదరులతోటి, తమ్ముళ్లతోటి కానీ, అక్కచెల్లెళ్లతోటి కానీ, అన్నలతోటి కానీ సంబంధాలలో గౌరవంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి విషయాలను ప్రస్తావించకుండా ఉండటం చాలా మంచిది. వాహన ప్రయాణాలలో వేగాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకించి రాత్రి వేళల్లో డ్రైవ్ చేస్తున్నటువంటి వారు కొంచెం నిదానంగా వెళ్ళటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే తృతీయ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మీకు మంచి చేయవు. అలానే గురువులతో వివాదాలు పెట్టుకోకండి. మీకు విద్య నేర్పినటువంటి వారితో కానీ, మీకు మార్గదర్శకంగా ఉన్నటువంటి వారితో కానీ అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి పనికిరాదు. ధార్మిక సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైనా మీకు మంచి కనుక చెప్తూ ఉంటే వాటిని ఖచ్చితంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అసత్యాలు మాట్లాడకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ఈ రాశివారు కుజగ్రహ శాంతి, కేతుగ్రహ శాంతి చేయించుకోవటం చాలా మంచిది. వీరైతే కుజగ్రహానికి సంబంధించినటువంటిది మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం కానీ, లేదా ఎరుపు రంగు పూలతోటి సుబ్రహ్మణ్య స్వామికి మాలగా అంటే పూలమాల సమర్పించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలానే మంగళవారం రోజున రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవటం వలన కూడా, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ కేతువుకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక తీసుకుంటే గణపతి అర్చన అంటే వినాయకుడి పూజ కానీ, నాగదేవతల పూజ కానీ ఇవి వీరికి గొప్ప ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. అలానే రాహు యొక్క నివారణ అంటే 9వ స్థానంలో ఉండేటటువంటి రాహు యొక్క దోష నివారణ కోసము మీరు రాహుకాలంలో శుభకార్యాలేవి కూడా ప్రారంభించకండి. శనివారం రోజున ఓం రాహవే నమః అనేటటువంటి మంత్ర పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా ఫైనల్ కంక్లూజన్ ఏమిటంటే రాశి వారికి మాటల్లో సానుకూలత ఉండాలి. తోబుట్టువులతోటి కొంచెం న్యాయంగా ప్రవర్తించాలి, అధర్మంగా ప్రవర్తించకూడదు. అలానే గురువులను ఎప్పుడూ కూడా తిరస్కార భావంతో చూడకూడదు. ఇలా ఉండటం వలన కొన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి కుజకేతు గ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.